లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. భరత్ ప్రసాద్ గారు మధ్య లీడ్ ఉన్నారు. వీఆర్ వర్కింగ్ ఫర్ ద మార్జిన్. ఆల్రెడీ ఈస్ విక్టరీ ఈస్ కన్ఫర్మ్. వీఆర్ వర్కింగ్ ఫర్ ద మార్జిన్. ఈ ఎలక్షన్ ప్రజలు అందరూ వాళ్ళు ఏం చెప్తారు, ఈ ఎలక్షన్ ప్రైమ్ మినిస్టర్ గారి ఎలక్షన్. ఈ ఎలక్షన్ ఏదో కార్పొరేటర్ ఎలక్షన్ కాదు. ఈ ఎలక్షన్ ఇది ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు. ఈ ఎలక్షన్ జిల్లా పరిషత్ మెంబర్ ఎలక్షన్ కాదు. ఈ ఎలక్షన్ ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్, మోడీ గారి ఎలక్షన్. మా అందరికీ కూడా మోడీ గారికి సపోర్ట్ చేశామంటే ఇప్పుడు ప్రజలు అందరూ కూడా ఒక పెద్ద సపోర్ట్ చేసుకుని ఉన్నది మనం చూసుకున్నాం గ్రౌండ్లో. నాగర్ కర్నూల్లో అభివృద్ధి లాస్ట్ ఇయర్ మనం చూస్తున్నాం. 2400 crore ఈ హైవే మనకి అలాట్ చేసి వచ్చింది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అలాట్ చేసి వచ్చిన్నారు. అట్లే ఇక్కడ ఒక రైల్వే కాన్స్టిట్యున్సీలో రైల్వేకి సర్వే అయ్యి ఇప్పుడు రైల్వే కూడా 700 crore అలాట్ చేసేనికి జరిగింది. 6000 కూడా ఈ మ్యాంగో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇక్కడ రావాలనేది కూడా జరిగింది. అట్లే ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఒక పెద్ద ఐకానిక్ బ్రిడ్జ్, సోమశీల ఐకానిక్ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కూడా ఇక్కడ ఇండియాలో ఫస్ట్ బ్రిడ్జ్, ఆ టైప్లో బ్రిడ్జ్ కృష్ణా రివర్లో ఆ 2 కొండలకు మధ్యలో ఆ రివర్ వచ్చేది. ఇట్లా అభివృద్ధి జనము విట్నెస్. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా. ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.